టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో నటిస్తూ దూసుకుపోతూ ఉన్నారు. చివరిగా RRR అందించిన హిట్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు రామ్ చరణ్. అంతేకాకుండా తన తర్వాతి సినిమాను కూడా హైప్ ని తెచ్చే విధంగా రామ్ చరణ్ తమిళ సూపర్ డైరెక్టర్ అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాతో ఫిక్స్ అయిపోయారు. గేమ్ చేంజర్ సినిమా గత 2 సంవత్సరాలుగా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. డైరెక్టర్ శంకర్ ఒకవైపు ఇండియన్ 2 సినిమాని తెరకెక్కిస్తూనే మరొక వైపు గేమ్ చేంజర్ పనిలో కూడా చాలా బిజీగా ఉన్నారు. ఈ మధ్య ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ దీపావళి సమయంలో విడుదలకు రెడీ చేశారు. కానీ జరగండి అని ఈ సాంగ్ ని వాయిదా వేస్తూ ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు ఈ సాంగ్. ఇవన్నీ పక్కన పెడితే ఏదైనా అప్డేట్ ఇవ్వండి అంటూ సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ ఫ్యాన్స్ తెగ హల్చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఫీషియల్ గా ఎలాంటి న్యూస్ బయటకు రాలేనప్పటికీ ఈ సినిమా రైటర్ లో ఒకరైన సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ని వెల్లడించారు. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో రాబోతున్న సినిమా అని సాయి మాధవ్ ఈ మాటలు రాస్తూ ఉన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి మాధవ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. RRR సినిమా ఈ మూవీకి పనిచేసిన ప్రతి ఒక్కరిని ఎలా పైకి తీసుకువెళ్ళిందో గేమ్ చేంజర్ మూవీ కూడా ఆ యూనిట్ లో పనిచేసే ప్రతి ఒక్కరికి అంతే పేరు తీసుకువస్తుందని తెలియజేశారు. మాస్ క్లాస్ రగ్గుడు హుందాగా ఇలా ఒక మనిషి జీవితంలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో అన్ని వేరియేషన్స్ లో రామ్ చరణ్ కనిపిస్తారని చెప్పారు. దీంతో ఈ వార్త విన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఇన్ని వేరియేషన్లు ఒక్క సినిమాలో చూడడం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామని ఈ న్యూస్ ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ for watching.